ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనము. దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాలను, ఉపకారాలను చెప్తాను, అందరూ వినండి అని అంటున్నారు. దావీదులాగే మనం కూడా మన జీవితంలో పొందుకున్న మేలులను, ఉపకారాలను, గొప్ప గొప్ప కార్యాలను చాలా మందికి చెప్పే ఉంటాం, ఇంకా వారికి చెప్తూ ఉంటాం. అయితే మన పరిధిలో ఉన్న వారికి మాత్రమే వీటిని వివరిస్తున్నాం. మరి పరిధి దాటిన వారి సంగతి ఏంటి? అన్యుల సంగతి ఏంటి? మారు మనసు పొందలేని వారి సంగతి ఏంటి? వీరిని కూడా పట్టించుకోవాలి. మనం చెప్పినా వింటారేంటి, విన్నా నమ్ముతారేంటి అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు చెప్పడం ప్రారంభించు, ఆయన నామాన్ని మహిమపరచు. దేవుడే తగిన సమయంలో వారితో మాట్లాడతారు, వారు కూడా మార్చబడతారు. దేవుడు చేసిన కార్యాలను వివరించేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కాబట్టి పలానా వారికి మాత్రమే అని కాక ప్రతి ఒక్కరికి దేవుని కార్యాలను వివరిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.